అమ్మాయి పెళ్లి. మంగయ్య మంగమ్మ అనే దంపతులకు పెళ్లిడికొచ్చిన కూతురు ఉన్నది. మంగమ్మ బుద్ధి మంచిది కాదు. మంగయ్య స్వతహాగా సాధువే గాని పెళ్ళాం నోటికి తడిసి ఆమె ఆడించినట్టు ఆడేవాడు. పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో కోరుతున్నది. కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు. ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్లికని మరో ఊరు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడితో ఎలాగైనా మరో మాసంలో అమ్మాయి పెళ్లి చేసి తీరాలి. దాని తోటి వాళ్ళందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నీకేమో చీమ చిటుకుమైనా లేదు. అన్నింటికి నేనే ఎలా చచ్చేది అంటూ సాధింపుకు దిగింది. నేను మాత్రం ఏం చేసేది? నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతుంది. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా, వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపిద్దాం. ముసలిముండవు, నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య. ఈ మాటకు మంగమ్మ మూతి ముడుచుకున్నది. ఆమెకు అంతులేని నగల పిచ్చి. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం. పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి. అవి ఎలాగైనా కాజేద్దాం. కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టమేమీ కాదు అన్నది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే, ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కుంటాడు. మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రి వేళ మంగయ్య గుంటి నిండా గొంగలి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ల ఇద్దరి నగలు దోచుకుపోతాడు. ఆ తర్వాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది. కాని పెళ్ళాన్ని కాదనలేక సరేనన్నాడు. ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్లి, ఇంట ఆయన ఊరికి వెళ్ళాడు. అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి వెళ్ళింది కదా, బిక్కు బిక్కుమంటూ ఒక్కతినే కూర్చోలేను కామాక్షమ్మ. కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అన్నది. అలాగేలే మంగమ్మ, దానికేం భాగ్యం, రాత్రికి తప్పక వస్తాను అన్నది కామాక్షమ్మ. మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలో పంపేసింది. కుర్రవాడి గంగలి చూపించి, ఇది ఒళ్ళంతా కప్పుకో, కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు, ఇద్దరి నగలు ఒలుచుకుపోవటం మరవకు, గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది. కామాక్షమ్మ తన నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది గాని అలా జరగలేదు. కామాక్షమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకున్నారు. మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా నిండా గొంగలి కప్పుకొని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వచ్చింది. మంగమ్మకెవ్వుమని, బాబోయ్ దొంగాడు, మన నగలు కాజేయడు కదా అంటూ భయం నటించింది. అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసి ఇస్తూ, కామాక్షమ్మ, బతికుంటే బలిసాకు తినొచ్చు, నీ నగలు కూడా తీసి ఇచ్చేయి అని కామాక్షమ్మతో అన్నది. ఇద్దరూ తమ నగలు తీసి ముసుగు మనిషికి ఇచ్చేశారు. ఆ మనిషి పెరట్లోకి వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఆడవాళ్లు మరి నిద్రపోలేదు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు. వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని కామాక్షమ్మ వెళ్లిపోయింది. మంగమ్మ చెప్పున పెరట్లోకి వచ్చి పాకలో ఉన్న భర్తను తట్టి లేపింది. మంగయ్య కళ్ళు నిలుపుకుంటూ లేచి, అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. మంగమ్మ నిర్ఘాంతపోయి, అదేమిటి, రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకుపోయింది నువ్వు కాదు అని అనుమానంగా అడిగింది. రాత్రి జరిగింది ఏది తన భర్తకు తెలీదని రుడి కాగానే ఆమె గొల్లుమన్నది. ఒక మాసం గడిచాక తమలాగా డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తన కూతురి పెళ్లి ఘనంగా చేసింది. తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మకి గ్రహించలేదు. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగిలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాత కోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరు మీద, ఊరు వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవి దారిలో వెంట నడిచి మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు. నది తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనబడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు.
ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలున్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఈ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను. అందులో పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువతో పరిగెత్తి వెళ్లిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనమంతా కలయ తిరిగి మళ్లీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈ రోజు మేఘాల మూలంగా సూర్యోదయం అస్తమయంగా అయింది. అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుల్లిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుం బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్ని వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది, ఇక నేను మళ్ళీ వెళ్ళి రేపు ఉదయం వస్తాను అన్నది. ఈ మాట విన్న జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా? రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్లిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్లిన గుమ్మం కేసి చూస్తూ ఒకసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కాలు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది. అలాగే కూర్చొని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తలబలిసినావురా నీవు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా, ఇలారా అంటూ కొరడా జలిపించింది. ఆమె కళ్ళలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికే సాధ్యం కాలేదు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చెల్లుమని కొట్టింది. జగదీశుడి వీపు బగ్గున మండింది. వాడు చొక్కా చిరిగి వాత పడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గజగజలాడిపోతే ఎలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి, జాము జాముకు ఒక చెరుపు చెరుస్తాను. సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం. అసలే మతిమరుపు దాన్ని, వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది, పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా, దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది, పొయ్యి రాజేయించింది, వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా ఆరగించి తర్వాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో, నన్ను ఆనందింపచెయ్యి అన్నది. జగదీశుడు ఆడాడు పాడాడు. 2వ జాము ఆరంభంలో వాడి వీపు మీద 2వ కొరడా దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. 3వ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో 3 సారి చెల్లుమని కొట్టి వాడి విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్ర లేచాక జగదీశుడు వీపు మీద వాతలు లెక్క పెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకుని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడు జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి, సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలీకలతో
విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం, మంచినీళ్లు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్లిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది. రెండవ జాము మొదట్లో మూడో దెబ్బ, మూడవ జామ మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఈక పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతలతో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైపోయింది. నాలుగో జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ, ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 జాములే గడిచాయి, కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చెంపన చెరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటికి పరుగు తీసింది. కాని సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడెందుకు, అది వస్తున్నందునే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్లిపోయింది. తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. అలివేలు అనంతయ్య భార్యాభర్తలు. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు, కానీ బట్టలకు ఖర్చు పెట్టడు. అలివేలు ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందు బాగా కనపడడానికి ఆమె ఉద్దేశం. భర్త కొనిపెట్టడు గనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి 6 చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కట్టుకొని వాడుకునేవాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలోకెల్లా అతి పురాతనమైనది ఒక గల్ల గావంచ. ఆ అభిమానం కొద్దీ పేలికలైన ఆ గావంచను వదులుకోలేదు అనంతయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచ కట్టుకొని నలుగురి మధ్య తిరుగుతుంటే అలివేలుకు తల తీసేసినట్టుగా ఉండేది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గల్ల గావంచ గురించి తగువలాడుకునేవారు. ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాని ఇంట్లో ఆరవేయడానికి తెచ్చాడు. అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి, పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కునలిన గావంచ ఊరవతల పారెయ్యి, మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది. అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావాంచను దండం మీద ఆరేస్తూ, నీ పూసల సంచి బాగు చేయించటమేనా నాకు పని అని అడిగాడు. అలివేలుకు కోపం ముంచుకొచ్చి గావాంచను లాక్కొని పెరట్లోకి విసిరివేసి ఆ గావాంచ ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అన్నది. అనంతయ్య ఆ గావాంచను మళ్లీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్లిపోయినాక అలివేలు ఆ గావాంచను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె వాణ్ణి పిలిచి ఆ గావాంచ పట్టుకుపోమ్మన్నది. ఆ బిచ్చగాడు గావాంచ కేసి చీదరించుకుంటూ చూసి, ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు. అబ్బబ్బు, 1 రూపాయి ఇస్తాను గాని దాన్ని పట్టుకుపో అని అలివేలు వాణ్ణి బతిమాలింది. బిచ్చగాడు 1 రూపాయి పుచ్చుకొని ఆ గావాంచ పట్టుకుపోయాడు. అనంతయ్య సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన చిరుగుల గావాంచ ఉన్నది. అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని, దొంగ పీనుగా, నిక్షేపం లాంటి నా గావాంచ దొంగలిస్తావా అన్నాడు. చాలేవయ్యా, ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన పోయాడు. అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు. గుడికి వెళ్తూ అలివేలు అతనికి దారిలోనే ఎదురయింది. ఏమే, నా గావాంచ బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలును అడిగాడు.
అవును, అది విరగడ అయినందుకు దేవునికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్లిపోయింది. అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఎలాగైనా ఆ గావాంచ తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకుని పొరిగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు. అనంతయ్య నలుగురిని వాకాబు చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉన్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్లేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డి పెళ్ళాం చెట్టు మొదలకు చేరబడి కూర్చొని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డ పీలికలు ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింత బరికే ఉన్నది. అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికతో కొట్టి, ఎవడివిరా నువ్వు, గుడ్డి ముండను కదా అని ఏదన్నా పట్టుకోపోదాం అనుకున్నావా అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, నీ మొగుడి కోసం వచ్చాను అన్నాడు. అయితే చీకటి పడ్డాకరా అన్నది గుడ్డిది. అనంతయ్య వెళ్ళినట్టే వెళ్లి వెనక వైపుగా వచ్చి అది జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటి పడి బిచ్చగాడు వచ్చి, ఈ దరిద్రపు గావాంచ దొరికిన వేళ విశేషం ఏమిటో గాని రోజు దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావాంచను పేలికలున్న సంచిలో కుక్కేశాడు. అనంతయ్య మనసు చివుక్కుమన్నది. తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పాటలు పాడుకుని పడుకున్నారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రుడి చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు. ఆ గుడ్డల సంచిలో దాద్దాం, చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు. తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పీలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్లిపోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి, ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడిమి చూసుకొని తల కింద పెట్టుకొని మళ్లీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు. బిచ్చగాడు సంచిలో తన గావాంచతో పాటు దొంగలు దాచినది కూడా ఉండడం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలనిపించింది. తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరకు వచ్చి, నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా, అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు. ఈయను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య. గుడ్డిది పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి, బట్టల మూట ఇచ్చేయ్ అన్నది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచిని శంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడ ఉన్నావు, నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది. నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాల సంచి చూపాడు. నీ మొహం తగలయ్యా, ఎంత పని చేశావు, చంద్రహారం తెగితే నేను సాయంత్రం ఆ సంచిలో వేశాను, అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందాం అనుకున్నాను, ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగిడి చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటు వేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది. ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రి ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్లిపోయారు. వీధిలో జనం పోగయ్యారు. ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదీల్లో పెట్టారు. అనంతయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవడానికి బోల్డంత డబ్బు ఖర్చయ్యి తల ప్రాణం తోకకొచ్చింది. గువ్వ కథ. ఒక ఊర్లో గువ్వట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముళ్ళు గుచ్చుకుందట. ఆ గువ్వ ఒక పిల్లాడి దగ్గరకు పోయి, మనవడా నా కాలిలో ముళ్ళు తీస్తావా అని అడిగిందట. నేను తీయను, నన్ను అవ్వ కొడుతుంది పో అన్నాడు వాడు. అట్లనా అని ఆ అవ్వ దగ్గరికి పోయి, అవ్వ నా కాలి ముళ్ళు తీస్తావా అవ్వ అని అడిగాడట. నన్ను తాత కొడతాడు, నేను రాలేను పో అని అవ్వ చెప్పిందట. సర్లేమ్మని ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందట. పోయి, తాత నా కాల్లో నుంచి ముళ్ళు తీస్తావా తాత అని అడిగాడట. నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్ట అని తాత అన్నాడట. సరేనని ఆవు దగ్గరికి వెళ్లి, ఆవు నా కాలి ముళ్ళు తీస్తావా ఆవు అని అడిగాడట గువ్వ. అప్పుడు ఆవు నన్ను దూడ కొడుతుంది అని చెప్పిందట. సరే అయితే నేను దూడని అడుగుతాను ఉండు అని దూడ దగ్గరికి వెళ్లి
దూడా దూడా, నా కాల్లో ముళ్ళు తీస్తావా దూడా అని అడిగిందట గువ్వ. దూడేమో నేను తేనీగతో అడుకోవాలమ్మా, లేకపోతే అది నన్ను తిడుతుంది అని చెప్పిందట. అయితే నేను తేనీగను అడుగుతాలే అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ. అయ్యో పాపం, నీ కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తీసేయడానికే ఇంత కథ నడిచిందా, ఉండు నేను చూసుకుంటాను గాని అని అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిదట. ఆవు పోయి తాతను గుద్దిందట. తాత పోయి అవ్వను కొట్టాడట. అవ్వ పోయి మనవణ్ణి వేళ్లతో పొడిచిందట. మనవడు పోయి గువ్వ కాల్లో ఎరుకున్న ముళ్ళును తీసేశాడట. ముళ్ళు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకొని ఎగిరిపోయిందట. బావురు పిల్లి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 మంది భార్యలు. పిల్లలు కలగకపోవడం చేత ఆయన 7 పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత చివరి భార్య గర్భవతి అయింది. ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు, ఎలాగైనా చివరామను బయటికి వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారు మిగిలిన భార్యలు. ఒకనాడు రాజు వేటగని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి పిల్లలందరూ కలిసి 2 నమ్మకస్తులైన భటులను పిలిచాడు. వాళ్లకు చాలా ధనం ఇచ్చి చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి ఆమె కన్నులు పీకురమ్మని చెప్పి పంపారు. దానాశి చేత ఆ భటులు చిన్నరాణిని తీసుకుపోయి ఆమె కన్నులు పీకొని చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు. వేట ముగించుకుని తిరిగి వచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో 4 మాయా మాటలు చెప్పి నమ్మించారు. ఇక అడవిలో పడ్డ ఆ రాణి పాపం కళ్ళు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఒక చేనులో కంది చెట్టు కింద కూర్చొని మూర్చపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కాని పురుట్లోనే ఆ రాణి చనిపోయింది. అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురు పిల్లి పిల్లవాడి ఏడుపులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్లి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకుపోయి బాగా పెంచుకున్నది. ప్రతిరోజు అది ఊరిలోనికి వెళ్లి ఆహారం సంపాదించి దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. ఒకనాడు ఆ పిల్లవాడు బావురు పిల్లితో, ఈ రోజు ఊళ్ళోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి ప్రశాంతత తీసుకో అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంత చెప్పినా వినకుండా అబ్బాయి ఊళ్ళోకి నేనే వెళ్తా అని మొండి పట్టు పట్టాడు. చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంది బావురు పిల్లి. వెళ్లే ముందు, నాయనా ఎటువైపుకైనా పో, కానీ దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన 3 దిక్కులలో ఎటువైపుకైనా సరే పో. పోయి వాళ్ళ ఇండ్ల వద్ద నిలబడి, రాజుకు 7 భార్యలట, కడగట్టాయమ్మ మా అమ్మ, కంది చెట్టు కింద నీళ్లాడి బావురు పిల్లి నన్ను సాకే, బావురు భిక్షం పెట్టండి అని పాట పాడు అని పాటను నేర్పించి పంపింది ఆ పిల్లి. సరే అని వెళ్ళిన ఆ అబ్బాయి, పిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది, ఆ వైపున ఏముందో తెలుసుకోవాలని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకొని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి, రాజుకు 7 భార్యలట, కడతట్టాయమ్మకు మాయమ్మ, కంది చెట్టు కింద నీళ్లాడి బావురు పిల్లి నన్ను సాకే, బావురు భిక్షం పెట్టండి అని పాట పాడాడు. ఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నారు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు భవనం ముందు నిల్చొని పాట పాడిన పిల్లాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి. రాజు ఆ అబ్బాయి పాటను అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ద్వారా ఊహించగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యల మీద అనుమానం కలిగింది. వాళ్ళని పిలిపించి గట్టిగా అడిగేసరికి వాళ్ళంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఆ పిల్లాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశారు. ఇంకొంతకాలానికి ఆ పిల్లాడే రాజయ్యాడు. రాజ్యాన్ని బాగా పాలించాడు.